హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కొత్త వీడియో ఇచ్చిన మీకోసం. ఈ వీడియో వచ్చేసి మనకు కాట్రావుపల్లిలో జగ్గంపేట దగ్గరలో ఇక్కడ మనకు గేదెలు అమ్మడానికి ఉన్నాయి. చంద్రశేఖర్ డైరీ ఫామ్లో 25 గేదెలు అమ్మడానికి ఉన్నాయి వీళ్ళ ఫామ్లో. ఎవరు రైతులు ఎక్కడ వెళ్ళినా కూడా 2 పూటలు పాలు చూసుకొని తీసుకోవాలి. అది కూడా చంద్రశేఖర్ డైరీ ఫామ్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఎక్కడ మీరు హర్యానా వెళ్ళినా, ఆంధ్ర వెళ్ళినా, జగ్గంపేట వచ్చినా కూడా మార్నింగ్ ఈవినింగ్ మిల్కింగ్ చూసిన తర్వాతని ఈనిన గేదెలు తీసుకుంటే రైతులు ఇక్కడ సాటిస్ఫై ఉంటారు, అమ్మే వాళ్ళు కూడా సాటిస్ఫై ఉంటారని చెప్తున్నారు. ప్రైస్ వచ్చేసి 1,00,000 నుంచి 1,30,000 వరకు ఉన్నాయి. మంచి క్వాలిటీ అయితే. అదే మీరు గ్రేడెడ్ ముర్రా కావాలంటే 80,000 నుంచి స్టార్టింగ్ ఉంటుందని చెప్తున్నారు. మీకు పూటకి 5 లీటర్ల నుంచి, అంటే ఒక రోజుకి 10 లీటర్ల నుంచి 15 లీటర్ల వరకు, 14-15 లీటర్ల వరకు అయితే మిల్కింగ్ మేము చూపెట్టి మరీ ఇస్తున్నాం రైతులకు అని చెప్తున్నారు. యావరేజ్ చూసుకుంటే అన్నీ ఎక్కువ శాతం అయితే జున్ను పాల మీదనే ఉంటాయి. మీకు యావరేజ్ 5 లీటర్లు అయితే జున్ను పాలు చూపిస్తాం. ఇంకా అక్కడికి వెళ్తే ఎక్కువ కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నారు. కానీ ఇవైతే కెపాసిటీ 10 లీటర్ నుంచి 14 లీటర్ మధ్యలో వాళ్ళు కొన్ని గేదెల మిల్కింగ్ కూడా చూపెట్టిస్తారు. మీకు ఎలాంటి గేదెలు కావాలి, ప్రైజ్ని బట్టి గేదె ఉంటుంది, ప్రైజ్ని మిల్క్ని బట్టి ప్రైజ్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకొకటి మీకు గ్రేడెడ్ ముర్రా కావాలన్నా దొరుకుతుంది. ఎక్కువ శాతం వీళ్ళ దగ్గర ప్యూర్ ముర్రా ఉంటుందని చెప్తున్నారు. లేదా అలా చిన్నకారి రైతులు ఉంటుంది, పూటకి 5 లీటర్లు కావాలనే రైతులు కూడా ఉంటారు. వాళ్ళ కోసం కూడా వాళ్ళ బడ్జెట్ బట్టి గేదెలు తీసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ ఎక్కువ శాతంగా అయితే గ్రేడెడ్ ముర్రా కన్నా ప్యూర్ ముర్రా గేదెలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళ దగ్గర అని చెప్తున్నారు. కావాల్సిన వాళ్ళు వెళ్ళి అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఉండి 2 పూటలు పాలు చూసిన తర్వాతనే తీసుకోవచ్చు. అక్కడ ఉండడానికి రూము, ఫుడ్ ఫెసిలిటీస్ అంతా ఉన్నాయని అయితే మనకు చెప్పడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు ఆంధ్ర వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా, లేకుంటే మీరు హర్యానా వెళ్ళినా, ఆవులు తీసుకున్నా, గేదెలు తీసుకున్నా, రైతుల బాధ్యత డైరీ ఫామ్లలో తీసుకుంటే అక్కడ ఉండి ప్రశాంతంగా 2 పూటలు పాలు చూసి వాళ్ళు ఏం ఫీడ్ పెడుతున్నారు, ఏం తిండి పెడుతున్నారు అవన్నీ చూసి తీసుకోవాలని చంద్రశేఖర్ డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఎందుకంటే కొత్తగా వచ్చే రైతులు అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళు తొందరగా పాటలో తీసుకొని వెళ్తున్నారు. ఆ విధంగా కాకుండా పేషెన్స్తో నుండి తీసుకొని వెళ్ళాలని చెప్తున్నారు. చూసుకోవచ్చు, వీళ్ళ ఫామ్లో ఈనిన గేదెలు ఎక్కువ శాతం ఉన్నాయి. ప్రెగ్నెంట్ కావాలన్నా ఇస్తారు, కానీ ఎక్కువ శాతం అయితే ఈనిన గేదెలే ఇవ్వడానికి రైతులకు వాళ్ళు చెప్తారని చెప్తున్నారు. ఎందుకంటే పాలు అక్కడనే చూసుకోవచ్చు. ఇంకొకటి వాళ్ళకు కూడా టెన్షన్ ఉండదు, తర్వాత వెళ్ళి ఇక్కడ సెట్ అయ్యి ఇస్తున్నారు కాబట్టి. ఇది ఆంధ్ర వెదర్కి అలవాటైన గేదెలు కాబట్టి తొందరగా మనకు సెట్ అవుతాయి. అదే మనకు హర్యానా, గుజరాత్ అయితే కొంచెం టైం తీసుకుంటుంది, ఒక 8 రోజులు 10 రోజులు. కానీ ఆంధ్ర గేదెలు అనేది అప్పుడే సెట్ అయి ఉంటాయి కాబట్టి మనం తీసుకుపోయి మంచి ఫీడ్ పెట్టాలి. వాళ్ళు ఏం పెడుతున్నారు ఏందనేది అక్కడ ఉండి చూసిన తర్వాతనే గేదెలు అనేది తీసుకొని వెళ్ళండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ విధంగా అక్కడ ఉంటే వాళ్ళు చెప్తారు. ఏమన్నా మీకు కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా డౌట్స్ ఉన్న వాళ్ళు చెప్తారు ఏ విధంగా ఎట్లా తీసుకోవాలి ఏందనేది. ఇంకొకటి ట్రాన్స్పోర్టేషన్, అక్కడ నుంచి మీరు గేదెలు తీసుకుంటే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, వాళ్ళ బండ్లు ఉంటాయి, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి పెడతారు. మీరు ఆంధ్ర కావాలన్నా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా ఎక్కడ కావాలన్నా వాళ్ళు పంపిస్తామని చెప్తున్నారు. ప్రైజెస్ అయితే 1,00,000 నుంచి స్టార్టింగ్ ఉంది. అదే గ్రేడెడ్ ముర్రా అయితే 80,000 నుంచి స్టార్టింగ్ ఉంది చెప్తున్నారు. 1,20,000 వరకు ప్రైజెస్ ఉన్నాయి. గేదెని బట్టి, మిల్క్ని బట్టి ప్రైజ్ ఉంటుంది అని చెప్తున్నారు. చూసుకోవచ్చు. అడ్రస్ వచ్చేసి చంద్రశేఖర్ డైరీ ఫామ్, కాట్రావుపల్లి విలేజ్, జగ్గంపేట. థ్యాంక్ యూ.